అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వర్డ్ అండి. నా పేరు మాణిక్యం. ఈరోజు వీడియో సమ్మర్ వచ్చేసింది కదండి. పిల్లలందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్లు బయట తినాలి అని వెరైటీ ఐస్ క్రీమ్ అడుగుతారు కదా. మనము హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టచ్చు. ఇప్పుడు బయటవన్నీ కల్తీలు వస్తున్నాయి కదా. పాల నుంచి ప్రతి ఒక్కటి కూడా కెమికల్స్ వేస్తున్నారు. మంచి పాలు ఏమన్నా తెచ్చుకొని మరి మీకు దొరికితే మామూలుగా ఆవు పాలు అలాంటివి కూడా తీసుకుంటుంటారు కదా. మాకైతే దొరకవండి. మేము కొంచెం క్వాలిటీ పాలే చూసి తెచ్చుకుంటాము. పాలు ఒక 1/2 లీటర్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే. అందులో కస్టర్డ్ పౌడరు రెడీగా దొరుకుతుంది కదా. అదైతే తెచ్చి ఆ 1/2 లీటర్ పాలలో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు కలిపానండి. అందులో ఈ కస్టర్డ్ పౌడర్ వేడి చేసేటప్పుడే కొంచెం వేసి కలిపేసి ఆరిన తర్వాత అంటే కొంచెం చక్కెర వేయాలండి. లేకపోతే టేస్ట్ తెలియదు పిల్లలకి. చక్కెర కొంచెం అంటే నార్మల్గా మనం పాలు వేసి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏ టేస్ట్ ఉంటుందో అంత చక్కెర వేసేసి అందులో ఈ కస్టర్డ్ పౌడర్. ఇది కాకుండా ఇంకా వేరే ఐస్ క్రీమ్ చేయాలంటే మరి బాదం ఆల్మండ్స్ ఫ్రై చేసి కొంచెం కచ్చాపచ్చగా దంచితే సన్న పీసెస్ అవుతాయి. ఇప్పుడు మనం మార్కెట్లో కొనేటప్పుడు అవి టేస్ట్గా ఉంటాయని అవి ఉండే ఐస్ క్రీమ్లు అలాంటివి చాక్లెట్స్ అడుగుతుంటారు కదా. వాటి బదులు ఇవైతే మంచిది పిల్లలకి. మరి ఎక్కువ అని కాదు, తినే అలవాటు ఉండే పిల్లలకి మాత్రం ఐస్ క్రీమ్లు కూడా ఎక్కువ తినకూడదు అంటారు కదా. ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా తినాలనే పిల్లల మరి గారాన్ని చేస్తుంటారు కాబట్టి నేనైతే ఈరోజు ఈ కస్టర్డ్ పౌడర్ తోటి చేస్తున్నాను. మీరు వేరే వేసుకోవచ్చు. వట్టి పాలంతే కాగబెట్టేసి అందులో చక్కెర ఇలాచీ పౌడర్ వేసి కూడా చేసుకోవచ్చు సింపుల్గా. అంటే ఖాళీ వాటర్తో అలాంటి వాటిని తిననివ్వకుండా పిల్లల్ని జ్యూస్తో కూడా చేసుకొని తినేస్తూ ఉంటారు. అలాంటివి వద్దండి. జ్యూస్ పాలతోటే చేసుకోండి. పిల్లలకి వట్టి పాలు చక్కెర అంత ఇలాచీ పౌడర్ వేసి చేసినా కూడా మంచిదే పిల్లలకి. బయట తినకుండా పిల్లలకి చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి చేసాను చూడండి. ఇవన్నీ గ్లాసులలో వేసి ఫ్రిడ్జ్లో 20 మినిట్స్ అయిందా నాన్న? 20 మినిట్స్ వరకు పెట్టి అంటే కొంచెం చూసుకోవాలి. అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం మందంగా. ఎందుకంటే ఈ స్టిక్ పెట్టినప్పుడు అది నిలబడాలి. అది ఒకటి చెక్ చేసుకొని తీసి బయటికి ఇలా స్టిక్స్ అన్నిటికీ సెంటర్లో ఒక్కసారి కదిలించొద్దు, అలా నిలబెట్టేసుకోవాలి. పెట్టి మళ్ళీ లోపల పెట్టి అది ఫ్రీజ్ అయిన తర్వాత చూసుకొని తినడం చాలా బెస్ట్. నేను సమ్మర్లో అంతే చేస్తానండి పిల్లలకి ఇలాంటివి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్.